హెలెన్ కెల్లర్ జీవితం ప్రపంచానికే స్ఫూర్తి అని మంత్రి సీతక్క అన్నారు. దివ్యాంగుల హక్కుల కోసం పోరాడిన హెలెన్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసిందన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్రంలోని 14 సైబర్ హుడ్ సెంటర్లకు ఈ ఆటోలను హైదరాబాద్ లో ఆమె అందజేశారు. వాటిని ప్రారంభించిన మంత్రి ఆటోలో ప్రయాణించారు. ఈ ఆటోలు కేవలం వాహనాలు కాదని ఎన్నో కుటుంబాలకు ఆశను, దివ్యాంగులకు ఆత్మవిశ్వాసాన్ని అందించే సాధనాలని మంత్రి పేర్కొన్నారు. ఇక ఉపాధి, విద్య, పునరావాసం, జీవనోపాధి రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దివ్యాంగ సోదరులందరికీ కూడా ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, ఒక స్ఫూర్తిదాతగా మన ముందు హెలెన్ కెల్లర్ గారి యొక్క జీవితం ఉంది. ఆమె స్ఫూర్తితో మరి మా దివ్యాంగ సోదరులు, ఆర్టిజన్ సోదరులు కానీ అందరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఖచ్చితంగా లైఫ్ ని ఒక ఛాలెంజ్ గా తీసుకుంటే హెలెన్ కెల్లర్ లాగా రాబోయే తరాలలో మనం కూడా అలా పూజించబడటం, గౌరవించబడటం అనడానికి హెలెన్ కెల్లర్ గారి యొక్క జీవితం మనందరికీ ఆదర్శం. నేను కూడా ఫస్ట్ టైం ఆమె ఫేస్ చూడడం, గతంలో ఈ పీడబ్ల్యూడీ శాఖ నేనే చూసేది. ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నప్పటికీ కూడా నేనే 50 కోట్లు పెట్టడంతో మన వినికిడి యంత్రాలు కానీ, స్కూటీలు కానీ ఇవన్నీ కూడా ఈ మధ్యనే పెంచడం జరుగుతుంది. కానీ అప్పుడు ఫస్ట్ బడ్జెట్ లోనే ముఖ్యమంత్రి గారితో, డిప్యూటీ సీఎంతో మాట్లాడి కేటాయించడంతో చాలా చోట్ల చాలా ఐటమ్స్ కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో పంచడం జరుగుతుంది. సో అట్లా నేను 2-3 సార్లు అక్కడ మన ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ వారి హెలెన్ కెల్లర్ గారి యొక్క జేఎంపీ ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది. సో ఆ రోజు కూడా నేను అంటే ఆ ఫేస్ క్లియర్ గా చూడలేకపోయినా, బట్ ఈరోజు వారి భర్త జయంతి సందర్భంగా మళ్ళీ అందరూ చూడడం చాలా సంతోషం.